హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. జనరల్గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేపల ఫ్రై చేస్తే ఈ చేప ముక్కలు అనేవి ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి. లేదు పోనీ డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగా వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ చేప ముక్కలు వేయించేటప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయి మసాలా అసలు చేప ముక్కలకు పట్టనే పట్టదు. ఇక ఫిష్ ఫ్రై టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో అండ్ నేను చెప్పే టిప్స్తో యూస్ చేస్తే జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యూస్ చేసి ఫిష్ పీసెస్ని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు. వన్స్ ఇలా మీరు ఫిష్ ఫ్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎక్కడ తిన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. సో అంత బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఈ చేపల వేపుని ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 kg చేప ముక్కలను తీసుకున్నాను. టోటల్గా పీసెస్ వచ్చేసి 10 పీసెస్ దాకా వచ్చాయి. చేప ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చివరగా కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. ఇక్కడ 1/2 kg చేప ముక్కలను తీసుకున్నాం కదండి. సో 1/2 kg చేప ముక్కలకు గాను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. క్వాంటిటీ చెక్ చేసుకోండి. ఫిష్ ఫ్రై మసాలా కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ దాకా కారం వేసుకోండి. అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అండ్ సగం నిమ్మరసంని పిండండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ వేయడం ద్వారా మసాలా అనేది ఫిష్కి బాగా పడుతుంది అండ్ పైన లైట్ క్రిస్పీనెస్గా వస్తాయి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి. సో ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మసాలా పేస్ట్ థిక్నెస్ అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి. ఒకసారి మసాలా పేస్ట్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. అన్ని వైపులా కూడా మసాలా పేస్ట్ని అప్లై చేయండి. ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టించేసిన తర్వాత ఈ ప్లేట్ని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పాటు అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదు అంటే 2 to 3 అవర్స్ పాటు ఉంచినా ఏం కాదు. ఇలా 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఈ ప్లేట్ని బయటికి తీసి ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 లేదా 2 చేప ముక్కలను వేసి ఫ్రై చేయండి. చేప ముక్కలని వెంటనే తిప్పకుండా కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి. ఇలా చూపించిన విధంగా ముక్కలు విరగకుండా టర్న్ చేసుకోండి. ఇలా మనం క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ ఫ్రై వేగడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పుతూ చేప ముక్కలన్నీ కూడా ఈవెన్గా వేగేలా ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కలని వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ముక్కలని సైడ్కి పెట్టి అందులో నుండి ఆయిల్ పోయేంత వరకు ఉంచండి. ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సరే ఆయిల్లో మసాలా అనేది ఎక్కువగా వెళ్ళలేదు. ఫిష్ పీసెస్ని ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఇదే మనకి బెనిఫిట్. మసాలా అనేది కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. చేప ముక్కలని వేయించడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇలాగే అన్ని ముక్కలని ఫ్రై చేసుకోండి. చాలా తక్కువ ఆయిల్లో ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మసాలా విడిపోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్తో ఫిష్ ఫ్రైని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కింద కామెంట్లో నాకు మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.